నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. షుగర్ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. మన బాడీలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్స్ అన్నిటిని కూడా నెమ్మదిగా కొలాప్స్ చేస్తూ వస్తూ ఉంటుంది. సో, అందులో గుండె కూడా ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకు వీళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. నమస్తే సార్. సార్, ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువగా మనం కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది చూస్తూ ఉంటాం. యాజ్ వెల్ యాజ్ మనకి గుండె జబ్బులు కూడా చూస్తూ ఉంటాం. ఎందుకు వీళ్ళకి గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది? ఏ రీజన్స్‌తో? అండ్ షుగర్ అన్‌కంట్రోల్డ్ షుగర్ ఉండడం వల్ల వస్తుందా? ఎవరిలో చూడొచ్చు మనం? చాలా చక్కని క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఈ షుగర్ అనేది లక్షణాలకి సంబంధించి ఉంటుంది. షుగర్ ఉంటే లక్షణాలు ఉంటాయి. అదే మనకి దాన్ని బట్టే తెలుస్తుంది అనుకుంటుంటారు. అంటే షుగర్ ఉంటే పుండ్లు మానవు, లేకపోతే యూరిన్ ఎక్కువ వస్తుంది, ఇలా కొన్ని ఉంటాయి. అవి నిజమే, వాస్తవమే. అంటే అందరికీ ఆ విధంగా ఉండదు. చాలామందికి సైలెంట్గా ఉంటాయి. 400 ఉన్నా తెలియదు, 300 ఉన్నా తెలియదు. నీ షుగర్ని నువ్వు గ్రహించలేవు. చాలామంది మాకు తెలిసిపోతుంది మా షుగర్, దాన్ని బట్టి నేను ఇది చేస్తాను అంటుంటారు. తప్పు. షుగర్ని నువ్వు చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది. మరి నువ్వు షుగర్ ఏమీ చేయకుండా ఉండి మా దగ్గరికి ఇప్పుడు కొంతమంది ఒక సంవత్సరంగా మందులు వాడరు. 200 ఉంటుంది, 250 ఉంటుంది, వచ్చి నాకేం కావట్లేదు అంటుంటారు. సో వీళ్ళని వదిలేయటం కరెక్టా? ఏం చేయాలి? ఎందుకు చేయాలి? సో ఇది తెలిస్తే మీ ప్రశ్నకి సమాధానం వస్తుంది. ఏమిటి అంటే, వీళ్ళు ఈ రోజున వీళ్ళకి ఏమి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. అంటే ఉండదు అంటే అది కూడా అబ్సల్యూట్ కాదు. కొంతమందికి 2 రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి షుగర్ విషయంలో. ఒకటి అక్యూట్ కాంప్లికేషన్స్, ఇంకోటి క్రానిక్ కాంప్లికేషన్స్. ఒక అక్యూట్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు జరిగాయి. అప్పటికప్పుడు ఎప్పుడు జరుగుతాయంటే జనరల్గా 400 పైన వెళ్ళి, కొంతమందికి 300 పైకి వెళ్ళినా అవుతుంది. కానీ మెజారిటీ 400, 450 పైకి వెళ్ళిన వాళ్ళల్లో అందరికీ కాదు, కొంతమందికి ఒక 50% అవ్వచ్చు, 20% మందికి అవ్వచ్చు. ఇందులో మీకు చెడు పదార్థాలు బాడీలో చేరుతాయి. దాన్ని యాసిడ్ కీటోఎసిడోసిస్ అంటారు. కీటోన్స్ అని ఫామ్ అవుతాయి, ఎసిడోసిస్ అని ఫామ్ అవుతుంది. సో దీనివల్ల పాయిజనస్ సబ్స్టెన్సెస్ బాడీలో చేరటం వల్ల కడుపు నొప్పి, వాంతులు, ఆయాసం, గాలాడకపోవటం, కిడ్నీ డిస్ఫంక్షన్స్ మొదలై యూరిన్ ఆగిపోవటం, ఇంకా అది చాలా పెద్ద ఎమర్జెన్సీ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. బ్రెయిన్ మెనింజైటిస్ రావచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఎమర్జెన్సీ అవుతుంది. సో ఇది అక్యూట్ కాంప్లికేషన్. కంటే కూడా చాలామందికి క్రానిక్ కాంప్లికేషన్స్ వస్తాయి. క్రానిక్ కాంప్లికేషన్స్ అంటే వదిలేస్తే ఒక 10 ఏళ్ల తర్వాత కానీ 5 ఏళ్ల తర్వాత కానీ ఎంత ఎక్కువ ఉంది, ఎన్నాళ్ళ నుంచి ఉందనే దాన్ని బట్టి అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. సో ఐ రెటినోపతి, కిడ్నీ నెఫ్రోపతి, కిడ్నీ ఫెయిలియర్, హార్ట్ అదే ఎథెరోస్క్లిరోసిస్ అంటాం, అంటే రక్తనాళాల్లో పూడిక, హార్ట్ అటాక్స్, కార్డియోమయోపతి అంటే గుండె వెడల్పై బలహీనం అవటం, అలా మీకు బ్రెయిన్కి పెరాలసిస్, స్ట్రోక్, అది కూడా ఎథెరోస్క్లిరోసిస్ అంటాం. సో అట్లా మీకు ప్రతి అవయవం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఎలా అవుతుంది అంటే, ఈ షుగర్ మిశ్రమం ఫామ్ అవుతుంది. షుగర్ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అని షుగర్ ప్రోటీన్ కలిసి బాడీలో మిశ్రమం తయారై ఒక చెడు పదార్థం ఫామ్ అయ్యి అన్ని ఆర్గాన్స్కి హిట్ చేస్తుంది. ఓవర్ టైం అది ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ విత్ హార్ట్. సేమ్ హ్యాపెన్స్ విత్ ద హార్ట్. హార్ట్లో కూడా ఈ చెడు పదార్థాలు వెళ్ళి రక్తనాళాన్ని దెబ్బతీస్తేనేమో మీకు హార్ట్ అటాక్స్ వస్తాయి. కండని దెబ్బతీస్తేనేమో కార్డియోమైపతి అని గుండె వెడల్పై బలహీనం అవుతుంది. సో కార్డియోమైపతి అంటారు. సో వీటి అన్నిటికీ జరగకుండా ఉండాలంటే సరైన సమయానికి, అంటే చాలా మందిలో ఉన్నటువంటి మిత్ ఏంటంటే షుగర్ విత్ బీపీ రెండు కంబైన్డ్గా ఉండేటప్పుడే ఇలాంటిదంతా జరుగుతూ ఉంటుంది. లేదండి, అదర్వైజ్ లేదు. షుగర్ ఒక్కటే చేయొచ్చు. షుగర్ బీపీ ఉంటే అదనంగా ఇంకా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ బీపీ రెండు ఒకటికొకటి అంటే ఏమనాలి, ఇక కృష్ణార్జునులకు ఆపోజిట్. ఈ ఏమనాలి మరి, అది అంటే కర్ణుడు దుర్యోధనుడు. కర్ణుడు అంటే కొంచెమైనా మంచోడు. ఇంకో అతను దుర్యోధన దుశ్శాసనలు అనుకోండి, దుర్యోధన దుశ్శాసనలు లాగా ఆ రెండు. సో అది అసలు కరెక్ట్ కాదు. రెండు ఉంటే ఇంకా అధ్వానం. ఒకటి ఉంటే కూడా చాలు. అంటే బ్లడ్ ప్రెషర్తో కూడా ప్రాబ్లమే వస్తుంది వదిలేస్తే, ఇదైనా వస్తుంది. ఆ రోజుకి ఆ రోజు జరగదు. జనరల్గా చాలా నాళ్ళు వదిలేసాక జరుగుతుంది. అందుకే ప్రతి వాళ్ళు టెస్ట్ చేసుకుని బాగానే ఉన్నా అనుకుంటుంటారు. ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకుని మందులు వాడరు. చెకప్ బాగానే ఉందని డ్యామేజ్ అయిపోయాక నువ్వు వెనక్కి వెళ్ళి ట్రీట్ చేయాలి. టైం మిషన్లో వెనక్కి వెళ్ళాల్సిందే. సో దట్ ఈస్ వై బ్లడ్ షుగర్ అనేది ప్రమాదకరమైన వ్యాధి, సైలెంట్ కిల్లర్ అని అందుకే అంటారు. బ్లడ్ షుగర్ని, హైపర్ టెన్షన్ని రెండు కూడా సైలెంట్ కిల్లర్స్. అంటే లక్షణాలు ఉండవు. ఈ రెండింటి మీద అపోహలు ఉంటాయి. షుగర్ ఎక్కువ ఉంటే ఈ లక్షణం ఉంటుంది, ఆ లక్షణం ఉంటుందని మధ్యలో ఉంటారు. అంటే అది లేకపోయేసరికి అది కాదనుకుంటారు. ఇంకోటి రక్తపోటు కూడా. ఈ బ్లడ్ ప్రెషర్ మీద ఉన్నంత రాంగ్ ఇంప్రెషన్స్ ఎవరికి ఉండవు. నేను ఎక్కడ చూడలేదు. అంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కోపం వస్తుంది, తలనొప్పి వస్తుంది,
దొబ్బేస్తుంది, తోసేస్తుంది, ఇట్లాంటి పదాలను వాడుతుంటారు. ఇవన్నీ ఏమీ సంబంధమే లేదు బ్లడ్ ప్రెషర్కి. బ్లడ్ ప్రెషర్ ఈజ్ అ సైలెంట్ డిసీజ్. అంటే లక్షణాలు లేకుండా 200 ఉంటుంది చాలామందికి. మా దగ్గరకు వస్తారు 200 ఉందంటే నన్ను తొయ్యట్లేదు, నన్ను తిప్పట్లేదు, నాకు తలనొప్పి లేదని వాళ్ళు నమ్మరు. ఎందుకంటే అది నరనరాల్లోకి జీర్ణించకపోయింది ప్రజల్లోకి. ఎలా వెళ్ళిందో నాకు తెలియదు కానీ మొత్తం మీద ఇది వెళ్ళిపోయింది. అంటే బ్లడ్ ప్రెషర్ ఉంటే దొబ్బుద్ది, ఈ వర్డ్ కూడా వాడతారు, దొబ్బుద్ది, లేకపోతే తిప్పుద్ది, తలనొప్పి వస్తుంది, నరాలు ఇక్కడ పీకుతాయి, అట్లా అంటూ ఉంటారు. అవన్నీ సంబంధం లేదు. బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. ఈరోజు రాకపోయినా సంవత్సరం నుంచి తీసుకొని 10 సంవత్సరాల తర్వాత వస్తాయి. వచ్చినప్పుడు రివర్సబుల్ ఉండవు, ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అవుతుంది. సో అందుకనే నువ్వు దాన్ని అదుపులో పెట్టుకోవాలి టైంకి. ఇంకా షుగర్ కూడా అంతే. ఈ షుగరు బ్లడ్ ప్రెషర్లో నేను చూసిన ఇంకొక అపోహ ఏంటి అంటే ఈ డౌన్ అవ్వటం. బీపీ డౌన్ అయింది అంటుంటారు. ఈ బీపీ డౌన్ అనే జబ్బు అసలు దాన్ని విచ్చలవిడిగా వాడుతుంటారు. అది డౌన్ అనే జబ్బే ఉండదు, దాన్ని షాక్ అంటారు. బీపీ డౌన్ అయితే ఎమర్జెన్సీ. అది నువ్వు తిరుగుతూ ఉండవు, నువ్వు అన్ని చోట్ల డాక్టర్ దగ్గర పోయినా బీపీ డౌన్ అనడానికి లేదు. ఎందుకంటే అలా ఉంటే షాక్ అంటాము. అది ఎప్పుడు జరుగుద్ది? వాంతులు విరోచనాలు అయ్యి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ లాస్ అయితే, కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్ వచ్చి షాక్లోకి వెళ్ళిపోతే, డెంగ్యూ వచ్చి షాక్లోకి వెళ్ళిపోతే. డౌన్ అంటే ఎందులో ఉంటే డౌన్ అని అనుకోవచ్చు. యాక్చువల్గా డౌన్ అనేది వాల్యూ కాదండి, మనిషి డౌన్లో ఉంటాడు, మనిషి అధ్వానంగా ఉంటాడు, అది డౌను. అంటే చెక్ చేసి డౌన్ చెప్పేది కాదు. అంటే ఇప్పుడు మనిషి బాగున్నాడు, తిరుగుతున్నాడు, హిజ్ ప్రెషర్ ఈజ్ ఆల్ రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బీపీ లో అంటే దాన్ని లో అనకూడదు, షాక్ అనాలి. షాక్ ఉంటే ఇట్స్ ఎమర్జెన్సీ. మీరు బయట తిరగరు, ఎమర్జెన్సీలో ఉంటారు. ఇంకొకటి ఉంది ఇందులో కన్ఫ్యూజన్లో, కొంతమంది కుప్పకూలి పడిపోతుంటారు అసెంబ్లీల్లో, అలా నుంచొని కింద పడిపోతారు. నీళ్ళు జల్లి లేపుతాం. ప్రెగ్నెంట్ ఉమెన్, యంగ్ చిల్డ్రన్ అసెంబ్లీల్లో, ముసలి వాళ్ళు చాలాసేపు కూర్చొని పడిపోతారు. సో ఇది పడిపోయినప్పుడు వాళ్ళ ప్రెషర్స్ చూస్తే ఉండవు, పడుకోగానే వచ్చేస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ వేసోవేగల్ షాక్, కామన్ ఫెయింట్ అంటారు. మూర్చిల్లిపోవటం కామన్ ఫెయింట్. ఇది ఎందుకు అయింది అంటే ఉన్నట్టుండి బాడీలో కొంచెంసార్లు వాల్యూమ్ తగ్గిపోవటం వల్ల. ఆ వాల్యూమ్ ఎలా తగ్గుద్ది? ఉన్న వాల్యూమే, ఎటు పోవట్లే. ఎలా తగ్గుద్ది అంటే మీకు నేను ఇందాక చెప్పే విరోచనాలు, వాంతులు అయ్యి బ్లడ్ లాస్ అయితే అది వేరు, అది పెథాలజీ. అది బయటికి పోవటం వల్ల మీ బాడీలో వాల్యూమ్ తగ్గిపోయి కింద పడ్డారు. ఇందులో ఏమిటి అంటే కాళ్ళ సిరలు ఉంటాయి. మన కాళ్ళ సిరలు ఏనుగు అంత పవర్ఫుల్. సిరల్లోకి మొత్తం బ్లడ్ వెళ్ళిపోవచ్చు. ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది మొత్తం మన బాడీలో ప్రతి మనిషికి. బ్లడ్ తక్కువ అంటే లీటర్లో తక్కువ కాదు, హిమోగ్లోబిన్లో తక్కువ. ఎవరికైనా 5 లీటర్లు ఉంటాయి. సో ఈ 5 లీటర్ల బ్లడ్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మనం ఎంత పొడుగున్నాం, ఎంత పొట్టోడైనా 4 ఫీట్ ఉంటాడు. 5 లీటర్ల క్యాన్ ఎంత ఉంటుంది? కొంచెం ఈ మాత్రం హైట్ ఉంటుంది, అంతే కదా. సో మీ సిస్టమ్ పని చేయకపోతే మొత్తం బ్లడ్ వెళ్ళి కాళ్ళల్లో ఉంటుంది. బ్రెయిన్కి ఉండక పడిపోతారు. దాని ట్రీట్మెంట్ అది, పడిపోగానే మళ్ళీ పైకి వస్తుంది, లేచి నుంచి ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ కామన్ ఫెయింట్. సో దాన్ని లో బీపీ అనకూడదు, ఇట్స్ కామన్ ఫెయింట్. సిచ్యువేషన్కి వస్తే ఎగ్జాంపుల్స్ అలా వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోవడానికి ఏంటి రీజన్? కెపాసిటెన్స్ వెజల్స్ అంటారు. వీన్స్ అనేవి కెపాసిటెన్స్ వెజల్స్. మీరు బాగా పంప్ చేస్తే ఎవరికైనా ఫ్లూయిడ్ యూరిన్లో బయటకు వస్తుంది, ఆ మధ్యలో ఈ కాళ్ళలోకి అన్ని చోట్లకి పోతాయి. అంటే సిరలు ఎక్స్పాండ్ అవుతాయి. సిరలు ఉంటాయి కదా, అవి వీన్స్ స్ట్రెచ్ అవుతాయి, ఆర్టరీ స్ట్రెచ్ కావు, వీన్స్ ఇంత అవుతాయి. సో అవి అలా బ్లడ్ని పంప్ చేయడానికి వాల్వ్స్ ఉంటాయి. వీన్స్లో వాల్వ్స్ ఉంటాయి, ఆర్టరీలో వాల్వ్స్ ఉండవు. సో అవి ఇట్లా ఎత్తి బ్లడ్ని పైకి పంపిస్తాయి. ఆ సర్క్యులేషన్ టైం అని ఉంటుంది, 20 సెకండ్స్ ఉంటుంది, టకటకటక తిరిగిపోతుంటుంది బ్లడ్. సో ఎక్కడైనా ఫెయిల్యూర్ అయితే సిస్టమ్, అది ఎప్పుడెప్పుడు అయిందంటే వీన్స్ స్ట్రెచ్ అయినప్పుడు. ఆ స్ట్రెచ్ ఎప్పుడైతే అంటే మన భయాందోళన అప్పుడు వస్తుంది. సపోజ్ సడన్గా ఏనుగొచ్చి ఇట్లా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వెనక నుంచి ఏనుగొచ్చి ఇట్లా అన్నదనుకోండి, మీకు అలా జరుగుద్ది. అప్పుడు వీన్స్ స్ట్రెచ్ అవుతాయి. సో మొత్తం వాటర్ అక్కడ పోతే మీరు పడిపోతారు. పాము టక్కని పడగలేపిందంటే కూడా అట్లా ఉంది. మీకంటే బలవంతుడు మీ పైన చేయెత్తినప్పుడు అట్లే అయింది. మీకంటే చిన్నోడైతేనేమో మీరు గట్టిగా ఉంటారు, వాడు పడిపోతాడు అట్లా. సో ఇట్ ఈస్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్ అని మీరు చిన్నప్పుడు సైన్స్లో చదువుకొని ఉంటారు, అదే అది. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్, అంటే లో బీపీ అనకూడదు, ఇది ఒక అపోహ. అవన్నీ ఫెయింట్స్ అంటారు, కామన్ ఫెయింట్ అంటాం, సింకోప్. సో అదొక అపోహ. 2 లో షుగర్. లో షుగర్ అనేది ఎమర్జెన్సీ, వీటిలాగే కాదు. లో షుగర్ అవుతుంది ఎవరికి? నార్మల్ పీపుల్కి కాదు. ఇప్పుడు నాకు లో షుగర్ అయింది నీకు షుగర్ ఉందంటే లేదు, మందులు వాడుతున్నట్టు లేదు. షుగర్ మందులు వాడేవాళ్ళు షుగర్ పేషెంట్కి మాత్రమే డౌన్ అవుతుంది, షుగర్ లేని వాళ్ళకి డౌన్ అవ్వదు. సో షుగర్ డౌన్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే షుగర్ పేషెంట్ షుగర్ ట్యాబ్లెట్ వేసుకొని తినకుండా ఉంటే, అది కూడా దాన్ని ఓహెచ్ఏస్ అంటారు. అది మన మెట్ఫార్మిన్లు అవి కావు, గ్లిమిపెరైడ్, గ్లిబెంక్లమైడ్, గ్లిక్లజైడ్ ఇట్లాంటి మందులతో, ఇన్సులిన్, వీటితో డౌన్ అవుతుంది. ఈ వేరే షుగర్ మందులు ఉంటాయి, మెట్ఫార్మిన్ అని విమెన్ కూడా వాడతారు,
ఒబెసిటీ, చైల్డ్హుడ్ ఒబెసిటీ కూడా వాడతారు. ఇలాంటి డౌన్ చేయవు. సో ఇదంతా అపోహలు, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని సంవత్సరాల నుంచి, ఎక్కువ సంవత్సరాల నుంచి డయాబెటీస్ తోటి ఉండే వాళ్ళలో హార్ట్ డిసీజెస్ చాలా ఎక్కువగా చూడొచ్చు అంటారు. ఎంతవరకు వాస్తవం అది? వాస్తవం. డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద కల్పిట్స్. స్మోకింగ్ తర్వాత అంటే డయాబెటీస్ కేవలం ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకే వస్తుందా? అంటే రూల్ కాదు, ఎర్లీ స్టేజ్లో రాదా? అట్లా రూల్ కాదండి, బట్ ప్రాబబిలిటీ ఎక్కువ. షుగర్ ఎక్కువ నాళ్ళ నుండి కంట్రోల్లో లేని వాళ్ళలో ఎక్కువ చూస్తాం. రూల్ కాదు. అంటే కొంతమంది షుగర్ ఎక్కువ చిన్నప్పటి నాళ్ళు, నుంచే ఉంటుంది కదా, అదే చిన్నప్పటి నుంచి ఐడిడిఎం అని, దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మీద టైప్ 1 అంటారు. సో ఉంటుంది, వీళ్ళ అందరికీ రాదు, కానీ అవకాశం ఎక్కువ, డ్యూరేషన్ బట్టి అవకాశం ఎక్కువ, బట్ రూల్ కాదు అది. ఓకే. అంటే 90 ఇయర్స్ పేషెంట్ మా దగ్గర డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండి ఈసీజీలో మార్పులు ఉండి అనుమానంతో పంపించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెక్ చేస్తే మీకు అన్నీ నార్మల్ ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పటి నుంచి ఒక 50-40 ఏళ్ళ వయసు అప్పటి నుంచి ఉంటుంది 90 ఇయర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు. సో రూల్ ఏం కాదు, బట్ అవకాశం ఎక్కువ. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు హార్ట్ ఇష్యూస్ మరి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏంటి లైఫ్ స్టైల్ చేంజెస్? ఫస్ట్ డయాబెటీస్ని అదుపులో పెట్టుకోవాలి. ఏ విధంగా అయినా అవనేయండి, అదుపులో పెట్టుకోవాలి. సో అది డైట్. సో స్వీట్గా ఉండే ఫ్రూట్స్, సీతాఫలం, మామిడిపండు, ద్రాక్ష, సపోటా ఇలాంటివి అవాయిడ్ చేయాలి. జ్యూసెస్ తాగకూడదు. అంటే ఫైనల్గా డైట్ షుడ్ బి డయాబెటిక్ డైట్. నేను ఇవన్నీ ఇక్కడ చెప్పలేని ప్లాట్ఫామ్లో, బట్ డయాబెటిక్ డైట్. ఎట్టి పరిస్థితుల్లో షుగర్ని అదుపులో పెట్టుకోవాలి. ట్యాబ్లెట్లు అండ్ డాక్టర్లని సంప్రదించాలి. సొంతంగా వాడుకొని కలగాపులం చేయకుండా టైంకి డాక్టర్ని కలిసినట్టయితే దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీ షుగర్ అదుపులో ఉంటుంది, మీకు వచ్చే అవకాశం తగ్గుతుంది, ఈ గుండె జబ్బు వచ్చే అవకాశం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.